Welcome to KNLS online classes. Introduction to C. మనకి సి లాంగ్వేజ్లో లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, అసలు సి లాంగ్వేజ్ అనేది ఏ విధంగా డెవలప్ అయింది, సి అన్నది లేని రోజుల్లో మనకి ఏ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్పసెస్కి డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నాయి. సో ఆ తర్వాత ఆల్గాల్ అని, బీసీపీఎల్ అని, ఇలా ఒక్కొక్క లాంగ్వేజ్ అంటే సికి ప్రీకర్సర్ లాంగ్వేజ్ ఏది అనేది చెప్పుకుంటా ప్రీవియస్ క్లాసెస్లో మనం టాపిక్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాం. వేరే ఇక్కడికి వచ్చేప్పటికి ఇప్పుడు అసలు సి లాంగ్వేజ్లో ఏ విధంగా ఏ టాపిక్స్ని మనం కవర్ చేయబోతున్నాం అన్నది చూద్దాం. చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ అనేప్పటికీ సి అనే కాదు, లేకపోతే ఏ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుందాం. ఇక్కడ ఇది ఇంగ్లీష్ అనుకుందాం, ఇది సి లాంగ్వేజ్ అనుకుందాం. ఇది మనం హై లెవెల్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ చేసుకుందాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా, రీజనల్ లాంగ్వేజ్ ఏ తీసుకున్నప్పటికీ కూడా అందులో ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటాం, ఆల్ఫాబెట్ నేర్చుకుంటాం, అంతే కదా. తర్వాత ఆల్ఫాబెట్ తర్వాత కొన్ని ఆల్ఫాబెట్స్ని కంబైన్ చేసి వర్డ్స్ని ఫ్రేమ్ చేస్తాం. అంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్ ఈజ్ నథింగ్ బట్ వర్డ్. వేరేస్ కొన్ని వర్డ్స్ని కలిపితే ఏం క్రియేట్ అవుతుంది, ఒక సెంటెన్స్ క్రియేట్ అవుతుంది. వేరేస్ కొన్ని సెంటెన్స్ని క్రియేట్ చేస్తే కొన్ని పేరాస్ని ఫామ్ చేస్తే అది ఒక స్టోరీ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఒక స్టోరీ అంటే ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ పేరా అంటే కలెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటే కలెక్షన్ ఆఫ్ వర్డ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్ అంటాం. సిమిలర్లీ ఇక్కడ కూడా సి లాంగ్వేజ్లో కూడా మనకి ఏంటంటే కొన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి. బట్ ఎక్కడ ఆల్ఫాబెట్స్ ఎప్పుడు కూడా సి లాంగ్వేజ్లో క్యాపిటల్స్ ఉండవు, ఓన్లీ స్మాల్ లెటర్స్ మాత్రమే ఉంటాయి. సి లాంగ్వేజ్లో వాడే మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్మెంట్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్సే ఉంటాయి. అంటే మీరు వేరియబుల్స్ని కానీ వాటిని డిఫైన్ చేసుకునేటప్పుడు కాన్స్టెంట్స్ అయ్యి క్యాపిటల్ వాడుకోవచ్చు. కానీ సిలో బిల్టెన్గా వచ్చే కొన్ని కీవర్డ్స్ కానీ, లేకపోతే మనం ఇచ్చి డిఫైన్ చేసే స్టేట్మెంట్స్ కానీ అయినప్పటికీ కూడా ఆల్ఫాబెట్ స్మాల్ లెటర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఇలాంటి కొన్ని స్మాల్ లెటర్స్ని కలిపి, ఇలాంటి కొన్ని ఆల్ఫాబెట్స్ని కలిపి కలెక్షన్ ఆఫ్ కొన్ని కీవర్డ్స్ తయారు చేస్తాం. ఇంకా దీనికన్నా ముందు ఏంటంటే వేరియబుల్ని తయారు చేసుకుంటాం. తర్వాత కాన్స్టెంట్, తర్వాత కీవర్డ్. సో ఇక్కడ అసలు మనం వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి, కీవర్డ్ అంటే ఏంటి అని చూడాలి. ఓకే, ఈ టాపిక్ ముందు ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఈ టాపిక్ మళ్ళీ బ్యాక్ వద్దాం. సో ఇక్కడ కొన్ని ఏ టు జెడ్ అన్న కొన్ని ఆల్ఫాబెట్స్ని తీసుకుంటే వాటి కలెక్షన్తో మనం ఇక్కడ ఓన్లీ వర్డే క్రియేట్ చేసాడు, బట్ ఇక్కడ వేరియబుల్స్, కాన్స్టెంట్స్, కీవర్డ్స్ తయారు చేస్తున్నాడు. ఇలాంటి కొన్ని వేరియబుల్స్, కాన్స్టెంట్స్, కీవర్డ్స్ కలిపితే ఒక స్టేట్మెంట్ అని చెప్పి చెప్తాం. కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కలిపితే ఒక వేరియబుల్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ అన్నది చెప్తాం. ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ కలిపితే ఒక ఫంక్షన్ అని చెప్పి చెప్తాం. ఇలాంటి కొన్ని ఫంక్షన్స్ కలిపితే ఒక ప్రోగ్రామ్ అని చెప్పి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక సి లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ ఇంటిజర్ num1, num2, సమ్, ఇవన్నీ కూడా వీటిని ఏమంటామంటే ఒక స్టేట్మెంట్ అంటాం. ఈ స్టేట్మెంట్లో ఏమున్నాయి, ఇంటిజర్ అన్నది కీవర్డ్, num1, num2, సమ్ అన్నది వేరియబుల్స్. వీటిని ఈ స్టేట్మెంట్ని కంప్లీట్ అయిపోయింది అని చెప్పడానికి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్లో అక్కడితో ఒక సెంటెన్స్ కంప్లీట్ అయింది అంటానికి ఒక టెర్మినేటర్ వాడతాం కదా, ఏంటది, ఫుల్ స్టాప్ వాడతాం. వేరే సి లాంగ్వేజ్కి వచ్చేప్పటికి ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయింది అని చెప్పడానికి, ఆ లైన్ కంప్లీట్ అయింది అని చెప్పడానికి ఈ విధంగా సెమికోలన్ అన్నది వాడతాడు. సో ఇక్కడ ఇది ఒక స్టేట్మెంట్, ప్రింట్ ఆఫ్, స్కాన్ ఆఫ్ అన్నది ఒక స్టేట్మెంట్. ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్. ఈ అన్ని స్టేట్మెంట్స్ కలిపి ఇక్కడ మెయిన్ అన్న ఒక ఫంక్షన్ అన్నది ఫామ్ అవుతుంది. ఓకే, సో జస్ట్ ఎ మినిట్, ఇక్కడ వరకు ఇది మొత్తం కూడా ఫంక్షనే. ఈ బ్రాకెట్ ఓపెన్ అయిన కాడి నుంచి క్లోజ్ వరకు ఉన్నదంతా కూడా ఈ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, ఇదంతా కూడా ఒక ఫంక్షన్ అంటాం. సో ఇలాంటివి కొన్ని ఫంక్షన్స్ కలిపితే ఒక
ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇందులో ఒకటే ఫంక్షన్ ఉండొచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది ఉండొచ్చు. దీన్ని ప్రోగ్రామ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఒక అవుట్లుక్, ఒక ఐడియా అయితే క్రియేట్ అయింది కదా. ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇలా కలెక్షన్ ఆఫ్ కీవర్డ్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్ని కలిపితే ఒక స్టేట్మెంట్ అంటున్నాం. ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ని కలిపితే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. ఇలాంటివి కొన్ని ఒకటి లేదా 1 or more than ఫంక్షన్స్ కలిపితే ఒక ప్రోగ్రామ్ అని చెప్పి చెప్తున్నాం అంటున్నాం. ఓకే, మళ్ళీ అసలు టాపిక్ వద్దాం. సో ఇప్పుడు సింపుల్గా సి ప్రోగ్రామ్ అంటే ఏంటి? సి ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. ఫంక్షన్ అంటే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అండ్ కీవర్డ్స్. వెరస్ మరి వేరియబుల్ అంటే ఏంటి? కాన్స్టెంట్ అంటే ఏంటి? కీవర్డ్ అంటే ఏంటి? ఓకే, సో ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటంటే దేని యొక్క వాల్యూ అయితే మారటానికి అవకాశం ఉంటుందో దాన్ని వేరియబుల్ అని చెప్పి చెప్తాం. చూడండి, ద వాల్యూ విచ్ మే వ్యారీ బీయింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వేరియబుల్. ఇక్కడ స్టేట్మెంట్ అనగానే మనకి ఈ స్టేట్మెంట్లో ఇక్కడ స్టేట్మెంట్ అన్నది ఇచ్చాడు కదా. ఈ స్టేట్మెంట్ అంటే ఏమేమని చెప్తున్నాడు? వేరియబుల్, కాన్స్టెంట్, కీవర్డ్స్ ఈ మూడింటిని కలిపితే ఒక స్టేట్మెంట్ అంటున్నాడు. ఓకే, సో వీటిలో అసలు వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి, కీవర్డ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వద్దాం. చూడండి, వేరియబుల్ అంటే డెఫినేషన్ ఏం చెప్తున్నాడు? ఏ వేరియబుల్ ఈజ్ నేమ్డ్ స్టోరేజ్ లొకేషన్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ కెన్ హోల్డ్ డేటా. ఇట్ అలౌస్ ఫర్ ద స్టోరేజ్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ వాల్యూస్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ అ ప్రోగ్రామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్ అన్నది దేని యొక్క వాల్యూ అయితే మారుతూ ఉందో దాన్ని వేరియబుల్ అని చెప్పి చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఇందులో ఏది వేరియబుల్, ఏది కాన్స్టెంట్? ఇప్పుడు చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఇప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ నేను ఏం చెప్తాను? సింపుల్గా చెప్పాలంటే రెండింటికి ఒకటి కాన్స్టెంట్, ఒకటి వేరియబుల్ అంటున్నాడు కదా. కీవర్డ్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ వేరియబుల్, కాన్స్టెంట్ గురించి క్లియర్ చేసుకుని అప్పుడు కీవర్డ్ గురించి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2లో ఏది వేరియబుల్, ఏది కాన్స్టెంట్ అన్నది చూడాలి మనం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని తీసుకుందాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు సంతోష్. ఓకే, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు, లేకపోతే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2.5. ఇక్కడ 3 రకాల స్టేట్మెంట్స్ మనం ఇవ్వడం అన్నది జరిగింది. ఒకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాం, ఇంకోటి నేమ్ ఈజ్ ఈక్వల్ టు సంతోష్ అన్నాం, ఇంకోటి ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 అన్నాం. ఈ మూడిట్లో కూడా ఏది వేరియబుల్, ఏది కాన్స్టెంట్ అన్నది ఇప్పుడు ఒక క్లారిటీ చూద్దాం. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇందులో ఏది వేరియబుల్, ఏది కాన్స్టెంట్? ఎక్స్ అన్నది వేరియబుల్లా, కాన్స్టెంటా? ఎనీ గెస్? ఓకే, ఎస్, ఇక్కడ ఎక్స్ అన్నది వేరియబుల్, 2 అన్నది కాన్స్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ని మీరు ఆఫ్టర్ సమ్ టైమ్ యూ కెన్ సే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. కొన్ని ప్రోగ్రాంలో కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏమో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాం, తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అనొచ్చు, లేకపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అదర్ వాల్యూని తీసుకొచ్చి ఇందులో ప్లేస్ చేయొచ్చు. అంటే దీని యొక్క వాల్యూ మారుతూ ఉంది. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో దీని యొక్క వాల్యూ మారటానికి అవకాశం ఉంది. అలా మారటానికి అవకాశం ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని వేరియబుల్ అంటాం. వేరే 2 అన్నది ఉందనుకోండి, 2 ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పి అనొచ్చా? అనడానికి లేదు కదా. 2 ఈజ్ ఆల్వేస్ 2. యూ కెనాట్ చేంజ్ ద వాల్యూ. ఎప్పుడైనా కూడా దాని యొక్క వాల్యూ అలాగే ఉంటుంది చెప్తే మారదు. దీని యొక్క వాల్యూ అయితే మారడానికి అవకాశం ఉందో, అవకాశం లేదో దాన్ని కాన్స్టెంట్ అంటాం. ఇప్పుడు చెప్పండి, నేము సంతోష్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు సంతోష్ అనే దాంట్లో ఏది వేరియబుల్, ఏది కాన్స్టెంట్ అవుతుంది? ఇక్కడ నేమ్ అన్నది వేరియబుల్లా, కాన్స్టెంటా? సంతోష్ అన్నది ఏంటిది? కాన్స్టెంటా, వేరియబుల్లా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సంతోష్ అని ఇచ్చాం, తర్వాత బట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ సమ్ టైమ్ యూ కెన్ సే యాజ్ వెంకట్ అనో ఏదో
ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేమ్లో ఇప్పుడు ప్రజెంట్ సంతోష్ అన్నవాడు ఉన్నాడు ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఉన్నప్పుడు, 5th స్టేట్మెంట్లో ఉన్నప్పుడు, ఈ 5th లైన్లో ఉన్నప్పుడు సంతోష్ అన్నవాడు ఉన్నాడు. వేరే 11th వచ్చేప్పటికి నేమ్ ఈజ్ ఈక్వల్ టు వెంకట్ అని చెప్పి వచ్చేసింది. అదివరకు ఏమో ఇక్కడ నేమ్లో సంతోష్ ఉంది, ఇక్కడ నేమ్లో ఇప్పుడు వెంకట్ ఉంది. అంటే దేని యొక్క వాల్యూ మారింది, నేమ్ యొక్క వాల్యూ మారింది. దట్స్ వై దీన్ని వేరియబుల్ అని చెప్పి చెప్తాం. వేరే సంతోష్ ఈజ్ ఆల్వేస్ సంతోష్ అన్నది తీసుకొని మీరు సంతోష్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇంకోటి ఇవ్వలేరు కదా, సంతోష్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి. ఓకే, సో ఇది కాన్స్టెంట్. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2.5. ఇది కూడా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లైన్లో 6th లైన్లో ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 అన్నాం. వేరేజ్ ఇక్కడ 14th లైన్లోకి వచ్చేప్పటికి ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 14.5 అని చెప్పి డిఫైన్ చేయగలం. ఓకే, సో దీని యొక్క వాల్యూ మారింది కాబట్టి ఇంట్రెస్ట్ అన్నది ఇక్కడికి వచ్చేప్పటికి ఇంట్రెస్ట్ అన్నది ఏమవుతుంది, వేరియబుల్ అవుతుంది. 2.5 అన్నది కాన్స్టెంట్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంకా బ్లైండ్గా మీకు దేని ఈజ్ ఈక్వల్ టుకి ముందు ఉన్నది ఏమైంది, వేరియబుల్. ఇక్కడ చూడండి, ఎక్స్ వేరియబుల్, నేమ్ వేరియబుల్, ఇంట్రెస్ట్ వేరియబుల్. ఈ మూడు కూడా మనకి ఎక్కడ ఉన్నాయి, ఈజ్ ఈక్వల్ టుకి ముందే ఉన్నాయి మనకి. వేరే జస్ట్ ఎ మినిట్. ఓకే, సో ఈ ఎక్స్ కానీ, నేమ్ కానీ, ఇంట్రెస్ట్ కానీ ఈ మూడు కూడా మనకి ఎక్కడున్నాయి, ఈ ఈజ్ ఈక్వల్ టుకి ముందున్నాయి. సో ఇవన్నీ కూడా వేరియబుల్స్ అన్నాం. వేరే ఈజ్ ఈక్వల్ టుకి తర్వాత ఉన్నాయి ఈ 2 కానీ, లేకపోతే సంతోష్ కానీ, 2.5 కానీ, ఇవన్నీ కూడా ఏంటి, ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఉన్నాయి. వీటిని ఏమంటున్నాం, కాన్స్టెంట్స్ అంటున్నాం. అంటే ఈజ్ ఈక్వల్ టుకి ముందు ఉన్నదంతా వేరియబుల్, ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఉంది కాన్స్టెంట్. అంతేనా? పార్షియల్లీ కరెక్ట్, బట్ కొంతవరకు కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టుకి ముందున్నది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వేరియబుల్, కరెక్టే. ఎక్స్ ఈజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏలూరు అన్నాం. ఓకే, ఇక్కడ సిటీ అన్నది ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉంది ఏంటి, సిటీ వేరియబుల్. వేరే ఈజ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఉంది ఏంటి, ఏలూరు. ఇది కాన్స్టెంట్ అంటున్నాం. వేరే అలా కాకుండా కాసేపు తర్వాత మీరు సిటీ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఎక్సే తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాం. ఇక్కడ పైన వై ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పి ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇస్తావు, తర్వాత కాసేపు అయ్యాక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని చెప్పి కూడా ఇవ్వచ్చు కదా. అంటే యాక్చువల్గా వేరియబుల్ అంటే ఏంటి, దీని యొక్క వేరియబుల్ యొక్క పర్పస్ ఏంటి, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ సమ్ కాన్స్టెంట్ వాల్యూ. ఒక కాన్స్టెంట్ వాల్యూని తీసుకొచ్చి స్టోర్ చేయడానికి, ఒక వాల్యూని స్టోర్ చేయడానికి వాడేది వేరియబుల్. బట్ అట్ ద సేమ్ టైం ఇది ఏం చేస్తుందంటే కాన్స్టెంట్నే కాకుండా వేరే యొక్క వేరియబుల్ యొక్క వాల్యూని కూడా ఇందులోకి అసైన్ చేయడానికి అవకాశం ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఈజ్ ఈక్వల్ టుకి ముందున్నది 100% వేరియబుల్ అవుతుంది, బట్ రైట్ సైడ్ వేరియబుల్ ఉండొచ్చు, కాన్స్టెంట్ ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ వీటిలో కూడా ఈ ఏమంటున్నాం, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్నది ఏదైతే మారడానికి అవకాశం లేదో వాటిని కాన్స్టెంట్స్ అన్నాం. ఈ కాన్స్టెంట్స్లో కూడా ఎలా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో 2 అన్నాం, ఇదేమో ఏలూరు అన్నాం, ఇంకోటేమో ఏదో 2.5 అన్నాం. ఈ మూడు కూడా కాన్స్టెంట్సే. కానీ కాన్స్టెంట్స్లో మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ కనబడుతున్నాయి ఇక్కడ. ఇదేమో ఇది 2 2.5 ఈ రెండు కూడా మనకి నెంబర్స్. బట్ ఈ నెంబర్లో కూడా తేడా ఏముంది, ఇదేమో ఇంటిజర్ వాల్యూ, ఇదేమో రియల్ వాల్యూ. ద వాల్యూ విచ్ హ్యాస్ నో ఫ్రాక్షన్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంటిజర్. వేరే దేనికైతే ఫ్రాక్షన్ ఉందో దాన్ని రియల్ వాల్యూ అంటున్నాం. ఇదేమో క్యారెక్టర్ రూపంలో ఉంది. సో ఇక్కడ 3 రకాల కాన్స్టెంట్స్ ఉన్నాయి మనకి. ఇంటిజర్ బేసికల్గా ఏంటి, 2 టైప్స్, నెంబరు, క్యారెక్టరు. బట్ మళ్ళీ తిరిగి నెంబర్ని 2 టైప్స్ కింద డివైడ్ చేస్తున్నాం, ఇంటిజర్ వాల్యూ అని, రియల్ వాల్యూ అని. సో ఇక్కడ ఈ ఇంటిజర్ వాల్యూని, ఇది ఇంటిజర్ వాల్యూ అని చెప్పి డిఫైన్ చేయడానికి మనకి ఇంట్ అన్న కీవర్డ్ కావాలి. ఓకే, ఇప్పుడు కీవర్డ్ అంటే అర్థమైంది కదా. ఇక్కడ రియల్ వాల్యూని డిఫైన్ చేయడానికి ఫ్లోట్ అని చెప్పి వాడతాం. అదే క్యారెక్టర్ వాల్యూని డిఫైన్ చేయడానికి క్యార్ అన్నది వాడతాం. సో వీటిని కీవర్డ్స్ అని చెప్పి చెప్తాం. ఇంటిజర్, ఫ్లోటు, క్యార్ ఇలాంటివి మీకు సి లాంగ్వేజ్లో మొత్తం వచ్చేప్పటికి 32 కీవర్డ్స్ ఉంటాయి.
ఓకే, ఈ ఆటో అని, బ్రేకు, కేసు, క్యారు ఇలాంటివన్నీ కూడా ఈ 32 కీవర్డ్స్ ఉంటాయి. ఈ కీవర్డ్స్ని మళ్ళీ మనం వేరియబుల్ నేమ్ కింద వాడకూడదు. ఓకే, ఇంకో చోట వాడకూడదు. ఈ రిజర్వ్డ్ వర్డ్స్ కింద లెక్క. ఆ పర్పస్కి మాత్రమే ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ అన్నది తీసుకున్నాం అనుకోండి. ఈ ఫర్ అన్నది తీసుకుంటే ఇది లూప్ ప్రోగ్రామ్స్కి వాడతాం. గోటు అంటే ఒక పర్టికులర్ ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకో స్టేట్మెంట్కి జంప్ అవడానికి వాడతాం. ఇఫ్ అంటే కండిషన్స్ కోసం వాడతాం. ఇలా ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు ఈ వర్డ్స్ని ఆ వేరియబుల్ కింద ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ అని ఉందనుకోండి. ఈ షార్ట్ అన్నది ఇప్పుడు మనం ఏదో ఒక షార్ట్ వాల్యూని ఇవ్వడానికి ఇప్పుడు దాకా మనం వేరియబుల్ని డిక్లేర్ అంటే ఏం చెప్తున్నాం? ఇంటిజర్ ఎక్స్. ఇంటిజర్ ఎక్స్ అంటే ఇట్స్ ఏ వేరియబుల్ డిక్లరేషన్ అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ వేరియబుల్ డిక్లరేషన్లో ఎక్స్ అని చెప్పి వాడే బదులు ఇది ఒక షార్ట్ వాల్యూ, ఒక లాంగ్ వాల్యూ ఇద్దామని చెప్పి మీరు షార్ట్ అని చెప్పి మీరు ఇక్కడ వాడకూడదు. ఓకే, ఎందుకంటే షార్ట్ అన్న పదాన్ని ఆల్రెడీ సి లాంగ్వేజ్ అన్నది రిజర్వ్ చేసుకొని ఉంచుకుంది. దాని యొక్క పర్పస్ ఏంటి అనేది తర్వాత అట్లా వస్తుంది. ఈ షార్ట్ అంటే ఇంటిజర్ వాల్యూస్లో డేటా టైప్స్ ఉంటాయి. ఆ డేటా టైప్స్లో షార్ట్, లాంగ్ అని చెప్పి ఉంటాయి. వాటి కోసం అది అక్కడ డిఫైన్ చేయడానికి వాడు యూజ్ చేస్తాడు. కాబట్టి ఈ కీవర్డ్ని మనం వాడకూడదు. ఓకే, సో ఇప్పుడు కీవర్డ్స్ అన్నది అర్థమైంది కదా. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నాం? సి లాంగ్వేజ్ వచ్చేప్పటికి సి లాంగ్వేజ్ అంటే ఏమన్నాం? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నాం. ఫంక్షన్ అంటే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నాం. స్టేట్మెంట్ అంటే కలెక్షన్ ఆఫ్ వేరియబుల్, కాన్స్టెంట్, కీవర్డ్స్ అన్నాం. ఇప్పుడు దాకా మనకి ఫస్ట్ మనం చెప్పుకున్నప్పుడు అసలు వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి, కీవర్డ్ ఏంటి అన్న వర్డ్స్కి మీనింగ్ తెలవదు. కానీ ఇప్పుడు క్లియర్ కదా. వేరియబుల్ అంటే ఏంటి? దేని యొక్క వాల్యూ అయితే మారుతుందో దాన్ని వేరియబుల్ అంటున్నాం. దేని యొక్క వాల్యూ అయితే మారకుండా ఉందో దాన్ని కాన్స్టెంట్ అన్నాం. ఒక వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ కాన్స్టెంట్ని స్టోర్ చేయబోతుంది అందులో అని చెప్పడానికి కొన్ని రకాల కీవర్డ్స్ని యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని ఇచ్చామనుకోండి, ఇంటిజర్ ఎక్స్ అని ఇచ్చామనుకోండి. దాని అర్థం ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి మాత్రమే ఇవ్వాలి మీరు. అంతేగాని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5 అని చెప్పి ఇవ్వకూడదు. కరెక్ట్, ఇది రాంగ్. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఫ్లోట్ ఎక్స్ అని చెప్పి ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5 అని చెప్పేస్తాం, కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి మీరు మెన్షన్ చేయకూడదు. ఈవెన్ మీరు అలా మెన్షన్ చేసినప్పటికీ కూడా అది డిఫాల్ట్ ఏం చేస్తుందంటే 0.0 అని చెప్పి తీసేసుకుంటుంది. అదేవిధంగా క్యారెక్టర్ తీసుకోండి. క్యారెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్. క్యారెక్టర్ కింద ఒకటి డిఫైన్ చేసాం అనుకోండి, నేమ్ అని చెప్పి. ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇలా స్ట్రింగ్స్ ఇచ్చి ఆ నేమ్ ఏదొక అనిరుద్ ఏదో ఇచ్చాం. ఓకే, అరే అలాగనే మీరు నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చేసి ఈ విధంగా స్ట్రింగ్స్ లేకుండా ఇదొక నెంబర్ని అలా డిఫైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఇది వేరియబుల్, కాన్స్టెంట్, కీవర్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా ఒకసారి మొత్తం చూద్దాం. ఏమంటున్నాం? సి స్టేట్మెంట్ అంటే కలెక్షన్ ఆఫ్ వేరియబుల్, కాన్స్టెంట్, కీవర్డ్స్ని కలిపితే ఒక స్టేట్మెంట్ క్రియేట్ అవుతుంది. కొన్ని స్టేట్మెంట్స్ని కలిపితే ఒక ఫంక్షన్ క్రియేట్ అవుతుంది. కొన్ని ఫంక్షన్స్ని కలిపితే ప్రోగ్రామ్ క్రియేట్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు వీటిలన్నిటి గురించి సంబంధించిన ఈ డెఫినేషన్స్ అన్నీ ఒకసారి రాసుకొని దీని క్విజ్ ఉంటుంది, దాన్ని అటెంప్ట్ చేయండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.